హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ఒక ప్రాబ్లం చూద్దామండి. ఈ ప్రాబ్లం C20 రెగ్యులేషన్ వాళ్ళకంటే ఈసీ వాళ్ళకండి అక్టోబర్ నవంబర్ 2023లో 8 మార్క్స్కి అడిగారు. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1 x of 1 minus x whole to the power of 7 into dx. ఓకే, ఇచ్చిన ఫంక్షన్ i అనుకోండి. అంటే i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 x of 1 minus x to the power of 7 into dx. ఓకే, మనకు ఒక ప్రాపర్టీ ఉంది కదా, ఏంటంటే ఆ ప్రాపర్టీ ఇంటిగ్రల్ 0 to a f of x into dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a f of a minus x into dx. ఈ ప్రాపర్టీ ఉంది కదా, దీన్ని బట్టి ఇప్పుడు మనకి ఇప్పుడు f of x ఈక్వల్ టు ఏముంది, f of a minus x కదా. ఓకే, మనకి ఇక్కడ ఏముంది 0 to 1 ఉంది, అంటే ఏ ప్లేస్లో ఎంత ఉన్నట్టు మనకి 1 ఉన్నట్టు. దాన్ని బట్టి f of x ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, f of x ఈక్వల్ టు ఇలా చూసుకుంటే ఇక్కడ ఏముందండి f of a మైనస్ x ఉంది. మనకి ఏ ప్లేస్లో ఎంత ఇంటిగ్రల్ 0 to 1 అంటే 0 to a కదా, a ఈక్వల్ టు ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. అంటే f of 1 మైనస్ x, f of x ఈక్వల్ టు ఏమొచ్చింది, f of 1 మైనస్ x వచ్చింది. అంటే ఇప్పుడు మనకి x ప్లేస్లో ఎంత ఉన్నట్టు 1 మైనస్ x ఉంది. ఇప్పుడు అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రల్ 0 to 1 x ప్లేస్లో ఏం చెప్పాను, 1 మైనస్ x సబ్స్టిట్యూట్ చేయాలి కదా, 1 మైనస్ x ఇంటూ ఇక్కడ ఏముంది ఇంకా 1 మైనస్ మళ్ళీ ఇక్కడ x ఉంది కదా, x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 1 మైనస్ x సబ్స్టిట్యూట్ చేయాలి, హోల్ టు ద పవర్ ఆఫ్ 7 ఇంటూ dx. ఇంటిగ్రల్ 0 to 1 మైనస్ x ఇంటూ ఇక్కడ చూడండి 1 ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ 7 ఇంటూ డిఎక్స్. ఈ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతాయి కదా, రిమైనింగ్ ఉన్నది ఏంటండి ఇంటిగ్రల్ 0 to 1 మైనస్ ఎక్స్, ఇక్కడ ఏముంది ఎక్స్ ఇంటూ హోల్ టు ద పవర్ ఆఫ్ 7 ఇంటూ డిఎక్స్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 7తో ఈ 1 మైనస్ ఎక్స్ని మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది ఇంటిగ్రల్ 0 to 1 x to the power of 7 into 1 అంటే x to the power of 7 మైనస్ x to the power of 7 into x. అంటే ఇక్కడ పవర్ ఏమున్నట్టు 1 ఉన్నట్టు కదా, x to the power of 7 into x to the power of 1 ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, x to the power of 7 plus 1 అంటే ఏమవుతుందండి x to the power of 8 అవుతుంది. ఈ ప్లేస్లో ఏం రాస్తాము, x to the power of 8 into dx. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ దానికి సపరేట్గా అప్లై చేయండి. సపరేట్ మీన్స్ ఇంటిగ్రల్ 0 to 1 x to the power of 7 into dx మైనస్ ఇంటిగ్రల్ 0 to 1 x to the power of 8 into dx. మనకు ఒక ఫార్ములా ఉంది కదా, ఏమని ఇంటిగ్రల్ x to the power of n into dx ఈక్వల్ టు x to the power of n plus 1 by n plus 1. ఓకే, సేమ్ ఇది ఆ ఫార్ములా ఉంది కదా, x to the power of n అంటే ఇక్కడ ఎంత ఉందండి 7 ఉంది, అంటే x to the power of 7 plus 1 by 7 plus 1 అలా రాసుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది x to the power of 7 into dx అంటే ఏమవుతుంది x to the power of 8 by 8 మైనస్ ఇక్కడేమో 8 ఉంది కదా, x to the power of 8 అంటే x to the power of 9 by 9. ఓకే, మనకి లిమిట్స్ ఏమున్నాయి 0 to 1 అంటే ఇప్పుడు x ప్లేస్లో ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత లోవర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, 1 to the power of 8 by 8 మైనస్ 1 to the power of 9 by 9 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే 0 to the power of 8 by 8 మైనస్ 0 to the power of 9 by 9. ఈ టర్మ్ మొత్తం ఏమైపోతుంది 0నే అయిపోతుంది. రిమైనింగ్ ఇక్కడ ఉన్నది ఏంటి, ఇక్కడ 1 to the power of ఎంత తీసినా 1 కదా వాల్యూ, అంటే 1 by 8 మైనస్ 1 by 9 ఈ వాల్యూ ఎంత అని చెప్పాం 0 అయిపోతుంది. ఇప్పుడు ఎల్సిఎం చేయండి. ఓకే, 8 9s 72 కదా, 72 కదా, 72 ఇక్కడ ఏమొస్తుంది 8 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 9, ఏదేమో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 9 మైనస్ 8 అంటే ఎంత వస్తుంది 1 by 72. ఐ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి మనకి 1 by 72. ఇది ఆన్సర్. అర్థమైందా, అంటే మనకి ప్రాపర్టీ అనేది ఒకటి యూజ్ చేసి అలానే నెక్స్ట్ ఇంటిగ్రల్ x to the power of n into dx ఫార్ములా ఉంది కదా, 2 ఫార్ములాస్ అనేవి యూజ్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అర్థమైందా, అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.